ప్రైజ్ ద లార్డ్ అందరికీ. లెంటలో 7వ రోజు యొక్క పాఠ్యాంశాల్లో పాత నిబంధన పాఠ్యం మీకా గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలీలకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడినవాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సీయోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవా ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రాది అని అనుకుందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ళు కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలము వలె అగును. లూకా సువార్త 21వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయము గురించి మాట్లాడుచుండగా, ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవు సూచన ఏమని ఆయనను అడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చిననే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వాటి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసినవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మీకా ప్రవక్త ఇజ్రాయేలీలోని అవినీతిపరులైన నాయకులపై చేసిన హెచ్చరికలో భాగంగా ఉంది ఈ అధ్యాయం. మీకా తనను తాను దేవుని ఆత్మతో నిండి న్యాయం మరియు శక్తితో ఉన్న వ్యక్తిగా కనపడతాడు. అయితే ఆయన అవినీతిపరులైన నాయకులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను దోచుకుంటూ న్యాయాన్ని వక్రీకరిస్తూ ఉన్నారని గంభీరంగా వారిని తిరస్కరించాడు. అదేవిధంగా దేవాలయపు విధ్వంసం మరియు కాల్యాంత లక్షణాల గురించి యేసు ప్రభువారు చేసిన ప్రవచనంలో భాగంగా ఉంది లూకా సువార్త. ఆయన తప్పుడు మెస్సేలు మోసానికి గురి కావద్దని, అలాగే యుద్ధాలు మరియు కొన్ని అవకతవకలను చూసి భయపడవద్దని హెచ్చరించారు. ఇద్దరు ప్రవక్తలు మీకా గ్రంథంలోను లూకాలోను మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. యెరూషలేము అనే గొప్ప నగరంలో 2 వేర్వేరు కాలాల్లో ఇద్దరు దేవుని సేవకులు, ఒకరు దేవుని కుమారుడు, అవినీతి మరియు తప్పుడు భద్రతపై హెచ్చరించారు. ఒకరు గతంలో, మరొకరు భవిష్యత్తులో. మీకా యొక్క హెచ్చరిక. ప్రవక్త మీకా నగర వీధుల్లో నడుస్తూ తన హృదయం దుర్మార్గాన్ని చూసి తల్లడిల్లింది. ధనికులు రాజభోగాలు అనుభవిస్తుండగా పేదలు కడుపు నిండా తినడానికి కూడా పోరాడుతున్నారు. న్యాయాధిపతులు లంచాలు తీసుకుంటూ ప్రజలకు న్యాయం చేయకుండా యాజకులు కేవలం డబ్బు కోసమే బోధిస్తున్నారు. శివార్లో ఒక పెద్ద రాయి మీద నిలిచి మీకా గొంతెత్తి దేవుని తీర్పును ప్రకటించాడు. మీరు రక్తపాతం, అన్యాయంతో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు, దేవుని న్యాయాన్ని మలుపు తిప్పుతున్నారు, కానీ మీ అధికారం శాశ్వతం కాదు, ఈ నగరం కూలిపోతుంది అని. అవినీతిపరులు హాస్యం చేస్తూ స్పందించారు. మన వద్ద గొప్ప నగరం ఉంది, గొప్ప కోటలున్నాయి, మేము భయపడవలసిన అవసరమే లేదు అని వారు గర్వించారు. కానీ మీకాకు తెలుసు, దేవుని న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పక రాబోతుంది అని. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే నగరంలో యేసుప్రభువారు తన శిష్యులతో కలిసి నడుస్తూ యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ ఉంటాడు. శిష్యులు దేవాలయపు అద్భుతమైన స్వర్ణ తలుపులు మెరుస్తున్న రాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. కానీ యేసు భద్రతను భ్రమగా కాకుండా నిజంగా చూశాడు. ఈ గొప్ప కట్టడాలను చూస్తున్నారా? ఒక్క రాయి కూడా మిగలదు, ఇది పూర్తిగా నాశనం అవుతుందని ఆయన బోధించాడు. శిష్యులు భయంతో అడిగారు, ప్రభువా, ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు వారిని హెచ్చరిస్తూ చెప్పాడు,
తప్పుడు మెస్సేజ్లు వస్తారు, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు, నష్టాలు, కష్టాలు వస్తాయి. కానీ మీరు భయపడవద్దు, ఇది అంతముకి తొలిమెట్టు మాత్రమే అని. మీకా, యేసు ఇద్దరు అవినీతి, తప్పుడు భద్రతపై హెచ్చరిక చేశారు. యెరూషలేము ప్రజలు దేవుని మార్గాన్ని వదిలేసి ధన అధికారాన్ని నమ్మారు. నగరం, దేవాలయం, రాజులు మారిపోతారు, కానీ దేవుని సత్యం, న్యాయం శాశ్వతంగా ఉంటాయి. భౌతిక ప్రపంచం తాత్కాలికం. ధనం, భద్రత, అధికారం ఆల్ టెంపరరీ. కానీ దేవుని న్యాయం, ఆయన వాక్యం మాత్రమే శాశ్వతం. అందుకే మనం భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి, న్యాయంగా జీవించాలి.